క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ CCPI COP25 మాడ్రిడ్లో జరుగుతున్న సందర్భంగా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 25 మాడ్రిడ్లో జరుగుతున్న సందర్భంగా క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనే ఒక ఇండెక్స్ రిలీజ్ అయింది. ఈ ఇండెక్స్ 2005 నుంచి రిలీజ్ అవుతుంది. ఈ సంవత్సరం కొత్తగా ఏం కాదు. ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఏం రావచ్చు అంటే ఈ ఇండెక్స్ ఎవరు ఇస్తారు అని. బేసికల్గా జర్మన్ వాచ్ అనే నాన్ ప్రాఫిట్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దిస్ జర్మన్ వాచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బాన్, జర్మనీ. జర్మన్ వాచ్ అలాంగ్ విత్ న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అండ్ క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ కలిపి బేసికల్గా నాకు తెలిసి ఈ క్వశ్చన్ అంటూ అడిగితే కింద ఆప్షన్స్లో జర్మన్ వాచ్ అని ఇస్తారు. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు అంటే జర్మన్ వాచ్ అనే నాన్ ప్రాఫిట్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. వాట్ ఈస్ దిస్ CCPI క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ మానిటరింగ్ టూల్ ఆఫ్ కంట్రీస్ క్లైమేట్ ప్రొటెక్షన్ పర్ఫార్మెన్స్. దేశాలు ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాయి క్లైమేట్ని, నాట్ ఓన్లీ క్లైమేట్ ప్రొటెక్షన్, ట్రాన్స్పరెన్సీ ఇన్ ఇంటర్నేషనల్ క్లైమేట్ పాలిటిక్స్. ఏదైతే క్లైమేట్ సంబంధించిన యాక్షన్స్ తీసుకుంటున్నారో వాటిలో ట్రాన్స్పరెన్సీ ఉండాలని, అలానే దేశాలకి మధ్య కంపారిజన్, ఒక దేశం ఎలాంటి క్లైమేట్ చేంజ్ పాలసీస్ తీసుకుంది, ఇంకో దేశం ఎలాంటి బెటర్గా తీసుకోవాలి అని చెప్పి మొత్తం ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 4 బేసిక్ హెడ్స్ ఉంటాయన్నమాట. దీనిలో భాగంగా 14 ఇండికేటర్స్ని కౌంట్ చేస్తారు. మొత్తం 4 కేటగిరీస్లో 14 ఇండికేటర్స్ని కౌంట్ చేస్తారు. ఏ 4 కేటగిరీస్ చూస్తారంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎనర్జీ యూస్ అండ్ క్లైమేట్ పాలసీ. 4 కేటగిరీస్లో దీన్ని మెజర్ చేస్తారు క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఒకటి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, రెండోది రెన్యూవబుల్ ఎనర్జీ, మూడోది ఎనర్జీ యూస్, నాలుగోది క్లైమేట్ పాలసీస్. ఈ 4 బేస్ చేసుకుని ఇస్తారు. ఇండియా ర్యాంక్ చాలా ఇంప్రూవ్ అయింది. టాప్ 10లో ఉంది. ఇండియా 9th ర్యాంక్. విచిత్రం ఏంటంటే ఫస్ట్ 3 ర్యాంక్స్ ఎవరికి రాలేదు. 1, 2, 3 ఖాళీ. ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు ఎవరికి రాలేదు. 4th ర్యాంక్ నుంచి ర్యాంకింగ్స్ ఇచ్చారనమాట. సో స్వీడన్ గాట్ 4th ర్యాంక్. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్లో ఈ అంత బెస్ట్గా కొన్ని కేటగిరీస్లో ఎవరు పర్ఫామ్ చేయనందున ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ ఎవరికి రాలా. 4th ర్యాంక్ స్వీడన్కి వచ్చిందనమాట. తర్వాత డెన్మార్క్, తర్వాత మొరక్కో. వర్స్ట్గా పర్ఫామ్ చేసిన వాళ్ళలో USA, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలని చాలా చెత్తగా పర్ఫామ్ చేశాయన్నమాట. సో యాన్యువల్గా అంటే 2005 నుంచి ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. ఈ రోజు వరకు కూడా అంటే అన్ని కేటగిరీస్లో ఎవరు టాప్గా పర్ఫామ్ చేయలేకపోయారు. ఈ సంవత్సరం కూడా అన్ని కేటగిరీస్లో ఎవరు టాప్గా పర్ఫామ్ చేయలేకపోయారు అనమాట. దాంతో ఇలా అయిపోయింది. మొత్తం 57 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్, టోటల్గా 58 దేశాల నుంచి తీసుకున్నారు. 57 దేశాలు ప్లస్ యూరోపియన్ యూనియన్, టోటల్గా 58 నుంచి తీసుకున్నారనమాట. చైనా ర్యాంక్ 30 అంట. చైనా ర్యాంక్ కూడా ఏం బాగాలేదు. చైనా ర్యాంక్ 30. ఇండియా పర్ఫార్మెన్స్ బాగున్నా సరే ఇండియా చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇండియా చేయాల్సింది చాలా ఉంది అని చెప్పి న్యూస్ పేపర్స్ చెప్తున్నాయి. దిస్ ఈజ్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఏంటంటే ఎవరు ఇస్తారు? జర్మన్ వాచ్.